ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చూసినా మాధవి ఏందబ్బా ఎప్పుడు పేడ అనుకుంటా అనుకుంటారా? ఆ ఫ్రెండ్స్ ఏందో మళ్ళీ నాకు అదొక పిచ్చి అదే అలవాటు అయిపోయింది. ఇంటి దగ్గరైనా దేలం కాడైనా ఈ షాప్ కాడైనా ఇదే ఒక అలవాటు అయిపోయింది. ఆడ కూర్చునే వాళ్ళు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. అట్లానే మా మామ కెమెరా పట్టుకునే మామ కూడా ఏమో ఫ్రెండ్స్ నేనేమన్నా ఇంకా పిల్ల పోయిన జన్మలో ఏమన్నా పేడగై పుట్టినానేమో, ఈ జన్మలో ఏడ చూసినా నాకు పేడ చల్లాలని ఒక కోరిక, ఒక పిచ్చి, అదేందో నాకైతే అర్థం కాదు. నన్ను అనేవాళ్ళు కూడా చాలామంది ఎప్పుడు ఏంది పేడ చల్లుతా అంటారు. మొత్తానికి ఏంటంటే పేడ అంటే లచ్చిందేవమ్మ ఇంటి ముందర చల్లుకుంటే ఏదో అంటారు చూడు, కెమికల్ ఉండవు, ఏది ఉండవు, పురుగు పుట్ట ఏవి రావని చెప్తారు. మొత్తానికైతే నాదొక అలవాటే ఫ్రెండ్స్. ఏంటంటే సంక్రాంతి పండగ కదా రేపు అని చెప్పేసి నేను పేడ అలుకుతున్నానని చెప్పేసి అక్కడ అన్న తమ్ముడు అందరు కూర్చున్న వాళ్ళు అందరు అంటున్నారు. ఇంకా మా కూతురు చూచగానే పోయి దేలం కాడ పోయి అక్కడ నుగ్గులు పెడుతుంటే నుగ్గులకెళ్ళి చూసింది. ఇంకా ఇక్కడ ఏంటంటే కనుక నేను ఎంతో దూరం నుంచి ఒక కిలోమీటర్న్నర పొయ్యి మాకు పేడ సిక్కదు ఫ్రెండ్స్. అది వాస్తవము, ఎందుకంటే బరిగొడ్లు తక్కువ, అప్పట్లో మచ్చుగా ఉండేటివి. పేడ అంటే కానీ ఏడేసుకుంటేనే ఏమనుకున్నాండ్రి. ఇప్పుడు మా సైడ్ అయితే కనుక పేడ చిక్కడమే కరువు అయిపోయింది, బంగారు అయిపోయింది ఫ్రెండ్స్. అట్లయిపోయింది. మొత్తానికి ఏంటంటే కనుక ఇంకా నేను వారంలో 2 సార్లు చల్లుతాను పేడ. కానీ కొంతమంది అయితే కనుక 2 నెలలు కూడా చల్లరు పేడ. మాకు పేడ తక్కువ కాబట్టి 2 నెలలు 3 నెలలు ఉన్నాయి అట్లనే పెట్టుకుంటారు ఇంటి ముందర. ఇంకా నేనేంటంటే నేను షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బరిగొడ్లు ఇంకా మధ్యలో వెళ్తుంటాయి కదా మేతకు అని చెప్పేసి అక్కడ ఎక్కడ చిన్న పేడగడగా నచ్చినా లబో వేసుకుంటాను. ఎత్తుకొని 2-3 రోజులు ఉండించుకొని ఇంకా చల్లుకుంటాను. ఇంకా కొంతమందికి ఏంటంటే అంటారు కదా వ్యసనం, బాధ, కుళ్ళు అలాంటివి ఉంటాయి అలాంటివి ఉంటాయి కాబట్టి అంటారు. ఇంకేంటంటే సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇంటి దగ్గర చల్లి వచ్చినాను. ఇంకా చల్లినాక ఇక్కడ ఇంకా కొంచెం కానొచ్చింది. ఇంక ఇక్కడ లింగమేశ్వరం దగ్గరికి ఎట్లా రేపు సంక్రాంతి పండుగ కాబట్టి భోగులు వచ్చారు, అదే పెచ్చవాళ్ళు అనే ఓలసి స్వామిని మొయినికి వెళ్తారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లింగమేశ్వరం కాడికి రావాలి. వాళ్ళు పళ్ళెం వేయాలి, బియ్యం పాసంతో టెంకాయలు కొట్టాలి తప్పెట్లతో. అందుకొచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చి టెంకాయ కొట్టిన తర్వాతనే ఆటో ఎక్కుతారు. ఆటో కాడికి గుంచా అవి తీసుకొని వెళ్తారు టప్పెట్లు. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఆ వీడియో తీయలేదు, తీర్చగానే పెడతాను ఖచ్చితంగా చూడండి. ఇంక ఇక్కడ ఏంటంటే కానీ మొత్తానికి ఎదిగినా నేను లింగమేశ్వరం దగ్గర పేడ అయితే చల్లేసినాను. ఇంకా అలాగే ఏంటంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు నీకు పుణ్యం అంతా నీకే మాధవి, లింగమేశ్వరం కాడ మట్టుకు బాగా చల్లి పెడుతున్నావు అంటారు. మొత్తానికి ఎదిగినా పుణ్యం ఏమో కానీ నాకైతే కానీ పేడ చల్లాలక ఆ పేడ వేసుకొచ్చి ఆ నీళ్ళు మోసి చల్లాలక నడవంతా పట్టేసింది ఫ్రెండ్స్. నీళ్ళు అయితే కానీ ఇక్కడ రాలేదని చెప్పేసి మళ్ళా నా తెలివి తెల్లారా అయితే కన్నా సన్నగా ఆఫ్ చేసి నేను తొక్కలు తిప్పుతున్నాను. ఇంకా ఇక్కడ మా చంద్రం ఏంటంటే కన్నా ఇంకా పై ఇడుచుకుంటా పొద్దున్నే నిద్రమొక్కనే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. ఆ 7 గంటలప్పుడు చల్లుతుంటే మా చంద్రమ్మ నేను చల్లుతాను వచ్చింది. కానీ బట్టలంతా భంగం చేసుకుంటామని చెప్పేసి నేను ఆమెని చేయబెట్టి లేదు. ఇంకా మొత్తానికి అయితే కానీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సంక్రాంతి రోజున వీడియో ఇచ్చామనుకోకండి. ఇంక ఇక్కడైతే కానీ పొద్దున్నే కాబట్టి ఏ బగ్గీలు ఆటోలు ఏం తిరగలేదు. ఇంకా మా పెద్దోడు మటుకు బాగా సప్పగా కూర్చున్నాడు. ఇంకా వీని ఏదేంటంటే కానీ ఇంక ఈ మధ్య అలవాటు ఏంటంటే మా పెద్దోనికి బళ్ళు లేకపోయాక అల్లరైపోయింది. చూడండి ఫ్రెండ్స్, మొన్న శనివారం రోజు పూజ ఇచ్చినారు లింగమేశ్వరిని. ఇంకా మొత్తానికి అయితే కానీ దండలు తీసేసి కసు దొబ్బినాను. కానీ ఏంటంటే ఇంకా ఆకు కదా, ఆకు రాలే కాలం కదా రాలుతూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం దొబ్బేసినాను ఫ్రెండ్స్, నీట్గా దొబ్బేసి అంటు పెట్టేసినాను. ఏంటంటే ఇంకా రేపు మా ఓలేశ్వర స్వామి వచ్చాక ఇదంతా మంచులే ఉంటారు ఫ్రెండ్స్, బయలు బాగా ఉండాలని చెప్పేసి నేను మొత్తం తీసి పెట్టినాను. ఇంకా పచ్చని మా షాప్ దగ్గర అయితే నాకైతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కానీ మిరప తోట, బాగా టెంకాయ చెట్లు, ఇక్కడ అట పోయే మనుషులు, చెట్లు, శ్యామలు చాలా బాగుంటాయి మాకైతే కానీ. నాకైతే కానీ లొకేషన్ బాగుంది. ఇక్కడైతే కానీ ఇంకా పెద్ద ఇదేదో కొట్టేద్దాం అనుకున్నారు చెట్టును. మొత్తానికి అయితే కానీ పేడ అయితే చల్లేసినాం ఫ్రెండ్స్. చల్లేసిన తర్వాత మా చంద్రమ్మ వచ్చేసి చెల్లియలేదని చెప్పేసి తిరిగి పెడుతుంది. మా భర్తగాడు అయితే ఇంకేం చెప్పు చల్లుతామమ్మ పేడ అని పెట్టినాడు. ఇంకా మా షాప్ దగ్గర చల్లాలి కదా ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి అయితే సాయి దగ్గర అయితే చల్లేసినాను.
ఈ షాప్ దగ్గర చల్లాలని చెప్పేసి పేడ అలుకుంటుంటే ఇంకా ఏడ సరిపోదో అనుకుంటుంటే కానీ ఒక బకెట్ అయ్యింది. సర్లే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కన్నా ఆ ఒక బకెట్ మన షాప్ దగ్గర చల్లుకొని నుగ్గు పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నుగ్గు పెట్టేటయ్యానా మా ఊరికైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఊరుకు వల్ల ఇంకా నేను నుగ్గులు గిగ్గులు ఏం పెట్టలేదు షాప్ దగ్గర అయితే కానీ. షాప్ దగ్గర ఇంకా అందులో నుగ్గుపోలు లేకపోయేటాళ్ళక నుగ్గు అయితే పెట్టలేదు. ఇక్కడైతే కానీ ఇంకా మా షాప్ ముంగ పండగ అని చెప్పేసి నేను అంతా ఊడ్చేసినాను, క్లీన్ చేసేసినాను. అదే చూపించాడు మా మామ. ఇంకా పేడ సాలేదని నేను కొనుక్కుంటుంటే మామ అయితే కానీ ఇంకా ఇదల్లా చూపిస్తున్నాడు. చూడు ఇంత బయలుకు ఏడ పేడ సరిపోతుంది, నువ్వు తెచ్చిన బకెట్ పేడ కానీ ఫుల్గా తెచ్చినా ఫ్రెండ్స్. ఆ బకెట్ నిండా తెచ్చినా అయినా సరిపోలేదు. కానీ నువ్వే పుట్టేపోయి మళ్ళీ జన్మలో నువ్వు పేడగా పుడతావు, పురుగువే పుడతావు అని మా మామ మాకు చేపలు పెడుతున్నారు. ఏదంటారు చూడు, పిల్లి చేపల్లో కుట్లు దిగుతాయి అని చెప్పేసి అని నేను అంటున్నాను. ఏదైనా ఫ్రెండ్స్, ఏదైనా అంటోగానా ఈ జన్మలో ఏదైనా జరగకుంటే మళ్ళీ వచ్చే జన్మకు పుడతారు ఇది అది అంటారు కదా, అవన్నీ వేస్ట్లే ఫ్రెండ్స్. వీళ్ళనే మాటలు ఉత్తవి. కానీ ఇంకొకటి ఏంటంటే కన్నా పేడ చల్లేటప్పుడు ఏడే కానీ తెరపు పెట్టకూడదు, అంటే కొదవలు పెట్టకూడదంట, మొత్తం చల్లేయాలంట. నేనేంటంటే ఇంకా వచ్చిన కాడికి ఏమోలే అని చెప్పేసి చల్లేచ్చాను. మా అమ్మ కెమెరా పట్టుకొని ఏమంటారా అంటే అది ఆడ తెరుపుంది అని చెప్పి చూపించాను నాకైతే కానీ. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పేడ అయితే నేను బంగారతో సమానం అయిపోయింది నాకైతే కానీ. పేడ చిక్కడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కానీ మా షాప్ ముందర ఇంత పచ్చగా మేము చల్లుకుంటే నాకైతే కానీ సంతోషంగా ఉంటుంది. ఎవరికో ఎక్కడో నాకైతే తెలియదు, కానీ నాకైతే కానీ ఇంటి ముందర కానీ షాప్ దగ్గర కానీ పేడ చల్లుతూనే అందం. అదొక ఫీలింగ్ ఏందో నాకైతే కానీ. ఇంకా మీకు ఎలా ఉంటుందో, మీ ఇంటి ముందర మీరు చల్లుకున్నప్పుడు ఎట్టుంటుందో మీరు కూడా కామెంట్లు అలా పెట్టండి. నాకైతే ఇంకొక విషయం ఏంటంటే కానీ చాలామంది ఇప్పుడు పేడ రంగులతో పేడ అలుకుతారు కదా, రంగులు పొట్లాలు, అవి అనేది కెమికల్ ఫ్రెండ్స్. దానిలో మన చేతులు పెట్టినా కూడా చాలా పచ్చగా అయిపోతాయి. దానివల్ల మనకు ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఇంకా దానిని తొక్కి చేసి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఏదైనా రావచ్చు. అవి అంటున్నారు కదా చాలా కెమికల్ అని. కానీ చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, పేడ అనేది చల్లకుండా ఆ రంగు పొడి తెచ్చేసుకొని ఇంటి ముందర అదొక అందంగా వేస్తున్నారు. కానీ అదంతా వేస్ట్ ఫ్రెండ్స్. నేను ఏదో చెప్పాలంటే చెప్తున్నాను, వినేవాళ్ళు వినొచ్చు, వద్దనుకునే వాళ్ళు వద్దనుకోవచ్చు. నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను. ఇంకా నేనైతే కన్నా ఏ పేడ రంగు తెచ్చాను ఫ్రెండ్స్. మొత్తానికైతే కన్నా మళ్ళీ ఈ మధ్య ఒక ఏదో నేను కొన్ని అంటే దానికి ఫ్రీ ఇచ్చినారు ఫ్రెండ్స్, 14 ప్యాకెట్లు. ఇంకా లేదనకుండా ఎందుకు భంగం చేయాలని చెప్పేసి నేను ఈ మధ్య చల్లుతున్నాను. కానీ ఏంటంటే కన్నా తెచ్చుకున్నా కూడా చాలా రోజులు అట్లనే పెట్టినాను, కానీ ఇంకెందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి చల్లుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కన్నా మా వీడియో ఇది అబ్బా. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే పేడ చల్లేదు మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నాకైతే పానం రిలీఫ్ అనిపించింది. బాయ్.